అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి దుంకుతోంది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు పొలానికి వెళ్లి వరదలో చిక్కుకుపోయారు. షేర్ల రాజు, గోపాల్, సుదర్శన్ అనే రైతులు రాత్రంతా ప్రవాహంలోనే ఉండిపోయారు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఇది పూర్తిగా పొలాలు ఇవి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించేందుకు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్, వివేక్ మెదక్కు బయలుదేరారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వానలకు తొగుట మండలం లింగాపూర్ వద్ద మల్లన్నసాగర్ ఉప కాల్వ తెగిపోయింది. దీంతో కాల్వ కింద సాగులో ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. పన్నెండు గంటల వరకు చందాపూర్ గ్రామంలో చాలా ఎప్పుడు మేము చూడని విధంగా వర్షం పడ్డది. ఆ వర్షానికి ఆల్రెడీ ఊరంతా జలమయమైంది. ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి కూడా నీళ్లు రావడం జరిగింది. ఇళ్లలోకి బియ్యం నాడినాయి, బట్టలు నాడినాయి. వాళ్ళు ఇప్పుడు వంట వండుకొని కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఉంది ఇది కూడలి వాగు. సుమారుగా కూడలి వాగు నుంచి ఇటు 1/2 కిలోమీటర్, అటు 1/2 కిలోమీటర్ నుంచి నీరు ప్రవహిస్తుంది. సుమారుగా పాపం ఈ వాగు పొంటి ఉండే ప్రతి రైతు నాటేసిండు. ఆ నారు కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. ఏఓలు వచ్చి తక్షణమే మీరు పరిశీలించాలి పంట నష్టాన్ని. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ వచ్చి మీరు ఊర్లు కూడా మీరు విజిట్ చేయాలి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతిరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి దుంకుతుంది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల పొలానికి వెళ్లి వరదలో చిక్కుపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లలో మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొన్న రాత్రి నుంచి కురడంతో దాదాపుగా తడిసి ముద్ద అయిపోయింది, అల్లాడిపోయింది మెదక్ జిల్లా మొత్తం కూడా. ప్రధానంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో అయితే పూర్తిగా ప్రమాదపు అంచు వరకు వెళ్ళాయి. దాదాపు చెరువులన్నీ కూడా ప్రమాదకర స్థాయిలో మత్తడి దూకుతున్నాయి. వాగులు, వంకలు అన్నీ కూడా ఇదే పరిస్థితి. ఈ వరద ప్రవాహానికి, వరద ఉధృతికి పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. మామూలు రోడ్లే కాకుండా జాతీయ రహదారులు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి మనకి మెదక్ సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్ సిద్దిపేట జిల్లాలో 15 మంది వరకు వివిధ ప్రాంతాల్లో వరదల్లో, వాగుల్లో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి ఆర్మీ నుంచి వచ్చిన రెస్క్యూ బృందం మెదక్ జిల్లాలో చిక్కున్న 10 మందిని, రాజంపేట బ్రిడ్జ్ దగ్గర చిక్కున్న 10 మందిని కాపాడి సురక్షితంగా తీసుకొచ్చారు. మరొక 2 కొట్టుకున్నారు. అందులో ఒకరు మృతదేహం ఇప్పుడే లభించింది. మరొక మృతదేహం కొరకు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా భూంపల్లి దగ్గర చెరువు మత్తడి, పొలం దగ్గరికి వెళ్ళిన రైతులు చెరువు మత్తడి దూకడంతో అక్కడ చిక్కుకొని ఉన్నారు. వాళ్ళని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే వాళ్ళు సహాయక చర్యలు ప్రారంభించారు. మంత్రులు కూడా జిల్లాలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో సీఎం కూడా మెదక్ జిల్లాని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించే అవకాశం మనకు కనిపిస్తుంది. సమాచారం సీఎం వస్తున్నారు ఏరియల్ వ్యూ కొరకని. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది శ్రీకాంత్? రైతుల పరిస్థితి అంటే ప్రధానంగా ఇప్పుడు పంటలైతే చిక్కున్న రైతులు అయితే ఫోను, ఆహారం అందించారు నిన్న అధికారులు. చెరువు అలుగులో చిక్కుకున్న వాళ్ళకి వారి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే వాళ్ళు మరికొద్ది సేపట్లో వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.